గురువారం ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. తొలి రోజే ఆయన ముగ్గురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రి అమిత్ షాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నార్త్ బ్లాక్లోని ఆయన కార్యాలయంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు అంశాలను అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువెళ్లారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారని గుర్తు చేసిన ఆయన అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారంటున్నారు. ఇక రాష్ట్ర పునర్విభజన చట్టం 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని, 10వ షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని, ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలని కూడా అమిత్ షాని కోరారు రేవంత్. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి 88 కోట్లు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం 90 కోట్లు అదనంగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలిసి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. సవరించిన ప్రతిపాదనల ప్రకారం మెట్రో 2వ దశ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే విషయాన్ని పరిగణించాలని కోరారు. హైదరాబాద్లోని మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికను కూడా ఆయనకు వివరించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు చేయాలని అభ్యర్థించారు రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కోరారు సీఎం రేవంత్. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తమ అభ్యర్థనలకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సానుకూలంగా స్పందించారని మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.